ఒక నటుడి జీవితాన్ని విజయాలు మాత్రమే కాదు, విధి కూడా ఒక్క క్షణంలో మార్చేస్తుంది. టెలివిజన్లో తన నటనతో ప్రతి ఇంటికి చేరిన ఆ నటుడు సినిమాల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాని కేవలం 42 వయసులో వచ్చిన ఒక గుండెపోటు ఆయన ప్రయాణానికి అనూహ్యంగా ముగింపు పలికింది. అసలు అచ్యుత్ జీవితంలో ఏమి జరిగింది? ఆయనంత త్వరగా ఎందుకు మన మధ్య లేకుండా పోయారు? ఈరోజు ఆ టాలెంటెడ్ నటుడి జీవిత కథను తెలుసుకుందాం. అచ్యుత్ అనే పేరు వినగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది ఆయన సహజమైన నటన. హీరో కాకపోయినా తెరపై కనిపించిన ప్రతిసారీ తన పాత్రను ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేసే అరుదైన నటుల్లో ఆయన ఒకరు. చిన్నప్పట్నుంచే కళలపై ఆసక్తి ఉన్న అచ్యుత్ నటనపై ఉన్న ప్రేమతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. సాధారణ కుటుంబంలో పెరిగినా జీవితంలో ఏదో సాధించాలని బలమైన సంకల్పముండేది. ఆ రోజుల్లో సినిమా అవకాశాలు అంత సులభంగా దొరికేవి కాదు. ఎంతో మందిలాగే ఆయన కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే మొదట ఆయనకు అవకాశం దక్కింది టెలివిజన్లో. సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అచ్యుత్ తన సహజమైన హావభావాలు, సంభాషణ చెప్పే విధానంతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఇక్కడే ఆయన జీవితంలో మొదటి మలుపు వచ్చింది. టెలివిజన్లో వచ్చిన గుర్తింపు సినిమా దర్శకుల దృష్టిని కూడా ఆకర్షించింది. చిన్న పాత్రలతో సినీ ప్రయాణం మొదలైనప్పటికీ ప్రతి పాత్రను ఎంతో అంకితభావంతో చేశారు. స్క్రీన్పై కొన్ని నిమిషాలే కనిపించినా తన నటనతో ప్రేక్షకుల మనసుల్లో ముద్రవేసేవారు. కాని ఆయన జీవితంలో ఒక విషయం చాలా మందికి తెలీదు. అచ్యుత్ ఎప్పుడూ పాత్ర చిన్నదా పెద్దదా అని ఆలోచించేవారు కాదు. మంచి పాత్ర అయితే చాలు, దానికి న్యాయం చెయ్యాలని మాత్రమే భావించేవారు. అందుకే దర్శకులు కూడా ఆయనపై నమ్మకం ఉంచేవారు. సెట్స్లో ఆయన ప్రవర్తన, క్రమశిక్షణ గురించి సహనటులు కూడా మంచి మాటలే చెప్పేవారు. అలా టెలివిజన్తో పాటు సినిమాల్లో కూడా ఆయనకు మంచి అవకాశాలు రావడం ప్రారంభమైంది. ప్రేక్షకులు కూడా ఆయనను ప్రత్యేకంగా గుర్తించడం మొదలుపెట్టారు. స్టార్ హీరో కాకపోయినా మంచి నటుడు అనే గౌరవాన్ని సంపాదించారు. కాని విధి నెమ్మదిగా మరో కథ రాస్తోంది. బయటకు అన్నీ బాగానే కనిపించినా నిరంతర పని, ఒత్తిడి, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వంటి అంశాలు ఎంత ప్రమాదకరమో చాలా మందికి అప్పట్లో తెలీదు. నటుడిగా బిజీగా గడిపిన అచ్యుత్ తన పని పట్ల ఎంత శ్రద్ధ చూపారో ఆరోగ్యం విషయంలో అంత జాగ్రత్త తీసుకోలేదని ఆయనను దగ్గరగా తెలిసినవారు తర్వాత గుర్తు చేసుకున్నారు. ఇక్కడ మరో ప్రశ్న అందరి మనసులో వస్తుంది. అంత ఆరోగ్యంగా కనిపించిన వ్యక్తికి ఒక్కసారిగా ఏమైంది? జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలీదు. అచ్యుత్ విషయంలో కూడా అదే జరిగింది. కేవలం 42 వయసులో గుండెపోటు రావడంతో ఆయన అకాల మరణం తెలుగు సినీ, టెలివిజన్ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణ వార్తను అభిమానులు నమ్మలేకపోయారు. సహనటులు, దర్శకులు, నిర్మాతలు ఆయన గురించి మాట్లాడినప్పుడు మంచి మనసున్న వ్యక్తి, అంకితభావం ఉన్న నటుడు అనే మాటనే ఎక్కువగా గుర్తు చేసుకున్నారు. ఇంకా బాధ కలిగించే విషయం ఏమిటంటే ఆయనలో ఉన్న ప్రతిభకు ఇంకా ఎన్నో గొప్ప పాత్రలు రావలసి ఉండేది. నటుడిగా ఇంకా ఎంతో దూరం వెళ్లే అవకాశం ఉండేది. కాని విధి మాత్రం ఆయన ప్రయాణాన్ని చాలా చిన్న వయసులోనే ఆపేసింది. ఒక నటుడి విలువ అతను బ్రతికున్నప్పుడు మాత్రమే కాదు, ఆయన చేసిన పాత్రలు, ప్రేక్షకుల హృదయాల్లో మిగిలిపోయిన జ్ఞాపకాలే నిజమైన గుర్తింపు. అచ్యుత్ కూడా అలాంటి నటుల్లో ఒకరు. టెలివిజన్ నుంచి సినిమాల వరకు తన ప్రయాణంలో ఎలాంటి పాత్ర వచ్చినా నిజాయితీగా చేసి ప్రేక్షకుల ప్రేమను గెలుచుకున్నారు. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నటించిన పాత్రలు చూసిన ప్రతిసారీ ఒక ప్రశ్న మాత్రం మనసులో మిగిలిపోతుంది. ఇంకొన్ని సంవత్సరాలు ఆయన బ్రతికి ఉండుంటే తెలుగు సినీ పరిశ్రమకు ఇంకా ఎన్ని గొప్ప పాత్రలు అందించి ఉండేవారు? జీవితం చాలా చిన్నది, కాని మంచి పేరు సంపాదిస్తే అది ఎప్పటికీ చెరిగిపోదు. అచ్యుత్ కూడా అలాంటి మంచి నటుడిగానే తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. మీకు అచ్యుత్ నటించిన ఏ పాత్ర ఇప్పటికీ గుర్తుంది? కమెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి అరుదైన తెలుగు సినీ ప్రముఖుల జీవిత కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. మళ్లీ మరో ఆసక్తికరమైన జీవిత కథతో కలుద్దాం. నమస్కారం.